హాయ్ అండి, అందరికీ నమస్తే. మేమైతే ఈరోజు బలి వెళ్ళామండి. ఏలూరు దగ్గర. కొత్తగా ఉందండి పేరు కూడా, నేను ఫస్ట్ టైం వింటున్నా. అయితే వేరే వాళ్ళతో కలిసి, వేరే అక్కలతో కలిసి వెళ్ళామండి. బలి వెళ్ళాము. శివాలయం అండి. ఇది బస్కి అయితే వెళ్ళామండి. సత్తుపల్లి నుంచి ఏలూరు బస్కి అయితే వెళ్ళాము. ఇలా కొన్ని పొలాలు కనిపించాయండి, వీడియో తీశాను. దారి కొనాముదురు పొలాలే అండి. పామాయిల తోటలంట, మిరప తోటలంట, పొగాకు తోటలు, ఇంకా వచ్చి మిర్చి, అన్నీ ఇవే ఉన్నాయి. ఎక్కువ పామాయిల తోటలే ఉన్నాయండి ఇక్కడ. ఇటు సైడ్ మొత్తం పామాయిల్ ఎక్కువ వేస్తారు. ఇదైతే పార్కింగ్ అండి. చూడండి పార్కింగ్ మొత్తం. అందరూ వచ్చి చాలామంది రిటర్న్ అయ్యారండి. అప్పటికే వెళ్ళేసరికి టైం 11 అయింది. చాలామంది చూసుకొని అప్పటికే రిటర్న్ అయ్యారు. చాలామంది వచ్చారండి. అసలు సందు లేదండి. బస్సు కూడా ముందు కదలలేకుంది. అంత జనాలు ఉన్నారండి. అంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఈ ఆటోలు అయితే కొన్ని రోడ్డు మీద ఉన్నాయండి, కొన్ని అయితే లోపల పెట్టారు పార్కింగ్ ప్లేస్లో. అందరూ వెహికల్ వేసుకొని వచ్చారండి. ఆటోలు, ట్రాక్టర్లు కూడా వచ్చాయండి. ఇదంతా వెహికల్ పార్కింగ్ అండి. ఇక్కడ చూడండి ఎంత దూరంలో ఎంత ఉందో. పార్కింగ్కే వదిలారండి చాలా ప్లేస్. అసలు బస్సు దిగిన దగ్గర నుంచి అయితే గుడికి వెళ్ళాలంటే 6-7 కిలోమీటర్లు నడవాలండి. అంత దూరం ఉంది. బస్సు అయితే చిన్నగా వెళ్తుందండి. బస్సు చాలా టైం తీసుకునింది. ఇక్కడే చాలా టైం అయిందండి. అంత స్లోగా వెళ్ళింది బస్సు అయితే. జనాలు చాలామంది ఉన్నారు కదండి. వెహికల్స్ మొత్తం అడ్డం పెట్టేశారు. అందువల్ల స్లోగా అయితే వెళ్ళింది. ఇక్కడికి వెళ్ళి దిగేసామండి. బస్సు దిగేసాం మేము. చూడండి ట్రాక్టర్లు అయితే ఎన్ని వచ్చాయో అండి. చాలా అంటే చాలామంది వచ్చారండి. అసలు సందు లేదండి. ఇక్కడ చూడండి బైకులు పార్కింగ్ ఎన్ని బైకులు ఉన్నాయో చూడండి. మేము తిరుక్కు వచ్చేసరికి సగం వెళ్ళిపోయారండి. కానీ మాకు వెళ్ళేటప్పుడు అయితే అండి జనాలు వెళ్ళటానికి కూడా అసలు ప్లేస్ లేదండి. కింద తలకాయ ఉంచుకొని చూసుకొని మరి వెళ్ళాము మేము. అంతమంది ఉన్నారండి జనాలు అయితే. అసలు ఎప్పుడు చూడలేదు. తిరణాలంటే ఇదే అండి తిరణాల. అసలు ఎంతమందో. ఎందుకు వచ్చామో అనిపించింది అయితే నాకైతే. మా బాబు అయితే కాలు నొప్పులు అని చెప్పి బాగా ఏడ్చేసాడు. అంత దూరం నడిచా పాపం. వాళ్ళైతే మామూలుగా అసలు నడచలేడండి, కాలు నొప్పులు అంటారు. ఇంకా అక్కడ నడుచుకుంటూ వచ్చి ఇక్కడ వాగు దగ్గరికి అయితే వచ్చామండి. వాగులో స్నానాలు చేశారు. మేమైతే చేయలేదండి, మేము వెళ్ళలేదు. మాతో వచ్చిన వాళ్ళైతే ఇద్దరు స్నానాలు చేశారు. చేసి అక్కడ బాపనలు ఉంటారు కదండి, వాళ్ళకి స్వయం పాకం అయితే ఇచ్చారు. పిండం కూడా పెడతారండి. ఇక్కడే పిండాలు పెట్టి ఇక్కడే వదులుతున్నారు, ఇక్కడే స్నానాలు చేస్తున్నారు. మేమైతే దిగలేదండి అసలే. వాళ్ళైతే దిగి ఇక్కడ స్వయం పాకం ఇచ్చేసి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాము దేవుని దగ్గరికి. దేవుడిని అయితే చూడలేదండి మేమైతే. శివుని అయితే దర్శించుకోలేదు. నాకు అదే బాధ అనిపించింది. సో మా పిల్లలు అయితే రామన్నారండి ఆ క్యూలో జనాలను చూసి. చూడండి ఎంతమంది ఉన్నారు, అటుపక్క ఇటుపక్క, మళ్ళీ పైన, మళ్ళీ అటు సైడ్ కూడా అండి. చాలా అంటే చాలా మంది అండి. నేను మొత్తం వీడియో తీయలేకపోయాను జనాల్లో. ఫోన్లు ఎక్కడ పోతాయో అని చెప్పి నేను పర్సులో వేసుకొని జాగ్రత్త చేసుకున్నానండి. అందరూ ఫోన్ నా దగ్గరే ఇచ్చారు, ఇంకా పర్సులో వేసుకున్నాను. చూడండి ఎంతమంది జనాలు. అసలు మా బాబు అయితే పాపం బాగా విసిగించుకున్నాడండి. అసలు బాగా అలసిపోయినాడు వాడైతే. నడిచి ఇక్కడైతే స్వయం పాకం ఇస్తుందని కృష్ణవేణకైతే స్వయం పాకం తీసుకొచ్చింది. ఇక్కడ ఇస్తుంది. మా పిల్లలు కూడా చెప్పించిందండి. మేమైతే స్వయం పాకం ఇవ్వలేదు, మాకు తెలీదు. అక్కడ అమ్ముతున్నారులే కానీ నేను తీసుకోలేదండి. ఎందుకంటే అక్కడ స్వయం పాకం పెండాలు అన్నీ కలిపి పెడుతున్నారండి. అందుకని నేనైతే ఇవ్వలేదు, కొనుక్కోలేదు. నాకు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి ఇచ్చేసింది.
అక్కడి నుంచి ఎగ్జిబిషన్కి అయితే వచ్చామండి. పిల్లలు ఎగ్జిబిషన్ అంటుంటే మంచి ఎండ అండి, అసలు మామూలు లేదండి ఎండ. అక్కడి నుంచి పిల్లల్ని నడిపించుకుంటూ ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము. ఇకైతే ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాము అందరము. కీర్తి వాళ్ళ పిన్ని, కృష్ణమైనాక హసీన అండి. అటు సైడ్ హసీన వాళ్ళ పాప ఉందిగా, హసీన వాళ్ళ పాప. ఇంకైతే అందరం చిన్న క్లిప్ తీసుకొని ఎగ్జిబిషన్ అయితే ఎక్కామండి. నేను మా అబ్బాయి కీర్తి, ఇంకా కీర్తి వాళ్ళ పిన్ని వాళ్ళ బాబు మేమైతే ఎక్కాము. హసీన వాళ్ళ పాప పేరు తెలీదు. మేమైతే నలుగురం ఒక దాంట్లో కూర్చున్నామండి. కీర్తిని ఒక పాప ఒక దాంట్లో కూర్చున్నాము. అయితే తిరుగుతుందండి ఎగ్జిబిషన్. పక్కన బాబు ఉన్నాడండి, కృష్ణమని ఒక చెల్లి కొడుకు. వాడైతే అండి ఏడుపు అంటే ఏడుపు కదండి, ఆపండి ఆపండి అనేసి ఫుల్గా భయపడిపోయినాడు వాడైతే. నాకు అలవాటే అండి, ఇంతకుముందు నేను రాజంపేట కూడా ఎక్కాను, మా పిల్లలకు కూడా అలవాటే. నేను అంతగా భయపడలేదు. వీళ్ళు వచ్చి మా అబ్బాయి స్కూల్ పిల్లలు అంటండి. ఆ అమ్మాయి మా అబ్బాయి క్లాస్మేట్ అంట, పెద్ద అబ్బాయి క్లాస్మేట్. హాయ్ చెప్తుంది. అక్కడ ఎగ్జిబిషన్ అయిపోగానే ఇంకా వచ్చేసి తినేసామండి. పిల్లలు ఆకలి అంటుంటే వాళ్ళకి కూల్ డ్రింక్స్ తాపించాము. ఇంకా అలాగే నూడిల్స్, వెజిటేబుల్ రైస్ ఆర్డర్ ఇచ్చారండి, తినేసాము. అక్కడి నుంచి తినేసి మళ్ళీ బయలుదేరామండి. గుడి దగ్గరికి వెళ్ళి స్తంభం కాడ బయట కొబ్బరికాయ కొట్టుకొని మళ్ళీ బయలుదేరాము. వచ్చే దారిలో ఈ షాపులో అంతా చూసుకుంటూ వచ్చామండి. పిల్లలకు కావాల్సినవి పిల్లలు కొనుక్కున్నారు. మధ్యలో నాకు దారిలో అయితే చెన్నకేశ్వరులు కనుకొచ్చారండి. చెన్నకేశ్వరులు దేవుళ్ళు అంటారు ఇక్కడ వీటిని. వీళ్ళు కనుకొచ్చారు. వీళ్ళకి మాకు చూడండి, మనకు కూడా హాయ్ చెప్తున్నారు వీళ్ళు. ఈ అంకులు అయితే మనకు హాయ్ చెప్తుండ్రు. అక్కడ చూడండి ఆవులకైతే ఫుల్గా అలంకరించారండి. గంగిరెద్దులు అంటాం మనము. అవైతే పాపం నడవలేక పాపం ఎండ కలిసిపోయాయండి. మామూలు లేదండి, ఎండ అయితే మామూలు కాయట్లేదు. ఇవన్నీ అలంకరించుకొని దారి కొనాముదులు షాపులే అండి. పిల్లలకు కావాల్సిన పిల్లలు కొనుక్కున్నారు. ఇక్కడ చూడండి రోజా పూలు వీళ్ళు తీసుకున్నారు, చిన్న చిన్న బుడుగులు. ఇంకా అంతేనండి, మేము బయలుదేరిపోయినాము. దేవుని అయితే దర్శించుకోలేదండి. పిల్లలు అయితే భయపడిపోయి అక్కడిలో రాలేమన్నారు. అక్కడి నుంచి మేము మళ్ళీ రిటర్న్ అయ్యాము. శివయ్యకి మొక్కున్నామండి, నెక్స్ట్ టైం మనం మళ్ళీ వచ్చి మేము దర్శించుకుంటాంలే అనేసి. నాకైతే అండి ఎండకి అప్పటికి తలకాయ పగిలిపోతుందండి. నాకైతే అస్సలు నాకు రాలేకపోయాను నేను బయటికి. అక్కడి నుంచి ఆ జనాల్లో బాగా అలసిపోయామండి. మా అబ్బాయి ఇంకా చాలా అలసిపోయాడు. వాడైతే ఆ నీళ్ళు, ఆ వాతావరణం, ఆ భోజనం అస్సలు పడలేదండి మాకైతే. ఇంటికి రాగానే మా సార్ కూడా ఏం పెట్టలేదండి. నేను కూడా అలసిపోయి అలాగే పడుకున్నా. వామిటింగ్స్, మోషను అన్నీ అయ్యాయి. నాకైతే తలనొప్పి, టాబ్లెట్ వేసుకున్నట్లే పడుకున్నాను. ఆ ఫుడ్ కూడా ఏం వండలేదండి. మా సార్ కూడా అలాగే అనుకున్నాడు. అక్కడి నుంచి బయలుదేరామండి. షాపులు చూసుకుంటూ అన్నీ చూసుకుంటూ తిరుక్కుంటూ వచ్చాము. చాలా అంటే చాలా షాపులండి. జనాలు అయితే అండి అసలు చెప్పలేమండి, అంతమంది జనాలు. నేను ఇంకా వెళ్ళేటప్పుడు మేము క్లిప్పు తీయలేదు, కానీ అసలు తీయటానికి కూడా ప్లేస్ లేదండి. ఫోన్ బ్యాగ్లో తీయటానికి కూడా ప్లేస్ లేదు. అలా వచ్చాము మేము బాగు దగ్గరికి. అలా వచ్చి అలా వెళ్ళాము. దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా అలాగే ఉందండి అసలు. ఇంకా బయట మొక్కుకొని వచ్చేసాము. నెక్స్ట్ టైం వస్తాంలే అని చెప్పి మళ్ళీ ఇక్కడ బయలుదేరుతూ చిన్నగా పోతున్నామండి. దారిలో ఐస్ క్రీమ్స్, జ్యూసులు, చెరుకు రసము, పాప్కార్న్స్ అన్నీ తీసుకుంటా తింటూ బయలుదేరాము. పాప్కార్న్స్ అవన్నీ, స్వీట్ కార్న్ అయితే పార్సల్ చేసుకొని ఇంకా బస్ ఎక్కాక తిన్నామండి. బయలుదేరిపోయాము. అసలు ఎండలో చిన్నగా నడుచుకుంటూ వచ్చాము. ఇక్కడ పామాయిల్ తోటలో భోజనాలు అన్నారండి. మళ్ళీ అక్కడికి వెళ్ళాము, పామాయిల్ తోటలోకి. మళ్ళీ అక్కడ ఇష్టమైన అక్క మళ్ళీ కీలేకి వెళ్ళి మళ్ళీ భోజనాలు తీసుకొచ్చిందండి అందరికీ. నేనైతే తినలేదండి, నాకు అసలు పడలేదు, అస్సలు సరిపోవట్లేదు నాకు ఆ భోజనం. నాకు ఆ నీరు అస్సలు పడలేదండి. అక్కడి నుంచి వచ్చేసి పామాయిల్ తోటలోకి అయితే వచ్చామండి. ఇదైతే రోడ్డు పక్కన బస్ స్టాప్ దగ్గరే అక్క వెళ్ళి తీసుకొచ్చింది ఆ భోజనాలు. వాళ్ళు తిన్నారు, నేను తినలేదు. పామాయిల్ తోటలో భోజనాలు పెట్టారండి. చాలా అంటే
చాలా బాగా అనిపించింది. పడుకుందాం కాసేపు అనిపించింది నాకైతే అక్కడే. ఇంకా కింద చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి కదండి, చిన్న చిన్న తెల్ల పూలు ఉంటాయి కదా, మొత్తం అవే ఉన్నాయి. అలా కూర్చుంటూ పోయాము కాసేపు. మా అబ్బాయి అయితే అలా పడుకున్నాడు నా వల్ల. మా అబ్బాయి అయితే చాలా అలసిపోయాడండి పాపం. వాడు అసలు మామూలుగా ఎక్కువ నడవలేడు, కాలు నొప్పులని. బక్కయ్య మా మా పిల్లోడైతే అందరూ బక్కయ్య బక్కయ్య అంటారండి. అసలు చాలా అలసిపోయాడండి పాపం వాడైతే. అన్నం కూడా తినలేదు, ఆ నూడిల్స్ తిని అలాగే ఉన్నాడు. పామాయిల్ తోటలో చిన్న క్లిప్ అయితే తీసాను చూడండి. ఇంకా అందరూ క్యూలో ఉన్నారు. కృష్ణవేణకైతే ముందు వెళ్ళి 5 పార్సల్ తీసుకొచ్చిందండి. 5 ప్లేట్లు తీసుకొచ్చింది. వాళ్ళైతే తిన్నారు. ప్లేట్ మిగిలిపోయిందండి, పడేయలేదు, వేరే వాళ్ళకి ఇచ్చింది. వాళ్ళు తిన్నారు పాపం. మా చిన్నోడు ఇక్కడ వాటర్ కోసం పోతున్నాడు, వాటర్ లేవని మళ్ళీ రిటర్న్ అయ్యాడు. ఆ వాటర్ కోసం కూడా పాపం చాలాసేపు భంగపడుకున్నామండి. వెళ్ళమని వెళ్ళాడు. వెళ్ళి వాటర్ ప్యాకెట్ తీసుకొచ్చాడండి. అక్కడ తినేసి బయలుదేరాము. బయట అయితే ఇక్కడ ఇలా ఫొటోస్ పెట్టారు. ఇక్కడ అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఫొటోస్ పెట్టారండి. సాయిబాబా ఫొటోస్ పెట్టారు. వినాయకుడు కదా వేసుకొని వీళ్ళకైతే కొద్దిసేపు ఆడుకున్నారండి. వీళ్ళు తినే లోపల వీళ్ళు కొద్దిసేపు ఆడుకున్నారు. మౌనిక అండి టైలరింగ్ చేస్తుంది ఆ సత్పల్లో. ఈ అమ్మాయి బ్లౌజ్ వర్క్ కూడా వర్క్ ఇవన్నీ చేస్తుందండి. ఎక్కువసేపు అయితే ఆడుకుని అక్కడి నుంచి బయలుదేరిపోయామండి. అప్పటికే టైం 4 అయింది. ఇంటికి వచ్చేసరికి 7 అయిందండి. అక్కడి నుంచి మళ్ళీ వేరే శివాలయానికి వెళ్ళాము. అది కూడా పెడతానండి వీడియో. మా సార్ని అక్కడే ఉండమని చెప్పి ఇంకొక శివాలయానికి అయితే వెళ్ళి అక్కడ శివాలయం దర్శనం చేసుకున్న తర్వాత అయితే ఇంటికి వెళ్ళాము. అంతే అండి వాళ్ళ వీడియో. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బస్ అయితే ఎక్కామండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.